మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు సామెతలు గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనము. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చేసిన అతిక్రమములను మనం దాచిపెడితే వర్ధిల్లము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి దేవుని బిడ్డలారా, మనం మనుషుల కన్నులను కప్పవచ్చు, వారిని ఎలాగోలా మోసం చేయవచ్చు, కానీ దేవుని కన్నులను మనం ఎన్నటికీ కప్పలేము. ఆయన కన్నుల నుండి మనము తప్పించుకోలేము. ఆయనను ఎన్నటికీ మోసం చేయలేము మనం. అందుకే దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరికి రండి, ఆయన దగ్గర మోకరించండి. ఏదైతే అతిక్రమములు చేశారో వాటిని ఒప్పుకొని విడిచిపెడదాం. దేవుడు మనల్ని గొప్ప కనికరం చేత మనల్ని ఆశీర్వదిస్తాడు, వర్ధిల్లింపజేస్తాడు. మనం ఎంతగా దాచిపెడతామో, ఎంత కష్టపడినా వృధానే అయిపోతుంది, ఎంత జ్ఞానంగా ప్రవర్తించినా వృధానే అయిపోతుంది. ఎందుకంటే అతిక్రమములు అడ్డొస్తున్నాయి నిన్ను సక్సెస్ చేయడానికి, వర్ధిల్లింపజేయడానికి. కాబట్టి వాటిని విడిచిపెడితే నీకు స్వతంత్రంగా నీవు బ్రతకచ్చు. నీవు కొద్దిగా కష్టపడినా సరే ఉన్నత స్థితిలో దేవుడు తీసుకెళ్తాడు. దేవుని బిడ్డలారా, ఆయన కనికరమును కోరుకొని అతిక్రమమును విడిచిపెట్టి, నిజంగా నీకంటే నీ బాగోగులు ఆయనకు బాగా తెలుసు. నిన్ను విజయవంతునిగా చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈ మాటలు నీకు తెలియజేస్తున్నాడు. ప్రతి అతిక్రమమును మోకరించి విడిచిపెట్టేసి నీవు వర్ధిల్లింప కావాలని, నీవు వర్ధిల్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్ను ఇష్టపడుతున్న దేవాది దేవుడు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటున్నాడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి వర్ధిల్లాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నీ మంచి మాటలు మాకు వినిపించినందుకు నీకు వందనాలయ్యా. మా అతిక్రమములను నీ దగ్గరికి వచ్చి విడిచిపెట్టేసి ఎన్ని రోజులు వర్ధిల్లాలని కష్టపడినా ప్రతిదాన్ని వృధా చేసుకున్నాం. కానీ నీ దగ్గరికి వచ్చి విడిచిపెట్టేసినా మేము వర్ధిల్లే కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.